పాపముల జీతము మరణం అనే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో మనం చేసిన పాపం అంతటి కొరకై ఒక దినమున మరణించవలసిందే. మరణించే రెండవ మరణము ఆ అగ్నిగుండము, అది పాదాల గుండం అని రెండవ మరణం ఉన్నది. ఆ యొక్క మరణించిన తర్వాత మనము తక్కడో బిక్కడో ఎక్కడికో పోతామని అనేది కాదు, కానీ అక్కడ నరకము స్వర్గం అనేది ఉంది. అందుకబట్టి నరకంలో అగ్నిగుండంలో మనం పడవేయబడతాం. కాబట్టి ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి మనకు వచ్చినాడు ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు ఈ లోకంలో కన్యక మరియ ద్వారా పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ఆయన జన్మించినాడు. ఆయనలో పాపం లేనివాడు పరిశుద్ధమైన దేవుడు. ఆ పాపం లేనివాడు మన కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారులు చేసినాడు. చనిపోయిన వారిని తిరిగి లేనాడు, కుంటి వారిని బాగు చేసినాడు, గుడ్డి వారిని బాగు చేసినాడు, అనేకులను బాగు చేసిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించేవాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన. కాబట్టి యేసుక్రీస్తు వారు తన ప్రజలైన మనందరినీ కూడా రక్షించడానికి ఆ లోకరక్షకుడుగా ఈ లోకానికి కన్యక మరియ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ లోకంలో జన్మించినాడు. దావీదు గొర్రె నుండి రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని సెలవిచ్చినట్టుగా మన కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. మన పాపమైన మన కొరకు ఆ పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో బలియాగంగా అర్పించినాడు. మనం చేసిన పాపాల కొరకు చేతులు మెగులు కొట్టించుకున్నాడు, అలసిన పాపాల కొరకు ఆయన కాళ్ళలో మెగులు కొట్టించుకున్నాడు, తల చేసిన పాపాల కొరకు తలలో మొలకెట్టడం పెట్టించుకున్నాడు, హృదయం చేసిన పాపాల కొరకు ఆయన ప్రక్కన బల్లకోట కొట్టించుకొని